డిఫరెన్సియేషన్ ఉండే అవకాశం ఉంది. కొన్ని చోట్ల వందల సంఖ్యలో రామ్మోహన్ రావు గారు దగ్గరికి వెళ్దాం మనం. రామ్మోహన్ రావు గారు, బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ ని ఢీ కొట్టి వెస్ట్ బెంగాల్ అధికారం దిశగా అడుగులు వేస్తోంది. ఇక్కడ తమిళనాడులో కూడా డిఎంకే అన్నా డిఎంకేలను ఢీ కొట్టి టీవీకే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పయనమవుతున్నారు. ఎల్ఈ ట్రెండ్స్ కాస్త ఇప్పుడు సమయం గడుస్తున్న కొద్దీ ప్రతిపక్షాల పార్టీలకే ప్రజలు పట్టం కడుతున్నారని నిజమవుతోంది. టీవీకే అక్కడ అధికారాన్ని చేజిక్కించుకుంటుందా? ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఈ స్థాయిలో 3 సార్లు ప్రభుత్వంలో ఏర్పాటైన తర్వాత ఎందుకు బెంగాలీస్ పక్కన పెడుతున్నారు? బీజేపీ ఏ మంత్రాన్ని అక్కడ, ఏ పాచికలు వేసింది, ఏ మంత్రాన్ని జపించింది? కేరళ నేనేనా చెప్పనా? మీరే చెప్పండి, కంటిన్యూ చేయండి. వెస్ట్ బెంగాల్లో 15 సంవత్సరాల నుంచి మమతా బెనర్జీ పాలనలో ప్రజలు అక్కడ ఒక చాలా భయం. ఏదైనా ఇంతకుముందు చెప్పాను, ఇంతకుముందు ఏదైనా ప్రజలకి ముందు న్యాయం దొరకాలి, తర్వాత వాళ్ళ శాంతి భద్రత మంచిగా ఉండదు, తర్వాత డెవలప్మెంట్ ఉండాలి. ఈ 3 వెస్ట్ బెంగాల్లో మాకు కనిపించలేదు. మేము వెళ్ళినప్పుడు నేను 193 ప్లస్ 178 లో అని ఇచ్చాం. అక్కడ ఏంటంటే అంత భయం, ఎవరిని జనాల్ని ఎంత భయం అంటే మేము సర్వేకి వెళ్ళినప్పుడు కూడా జనాలు మా మీద కూడా అటాక్ చేశారు. అప్పుడు అంత అక్కడ గూండాలు ఉంటారు, ప్రతి ఏరియాలో టీఎంసీ గూండాలు ఉంటారు. జనాల్ని ఎంత భయపెట్టేశారంటే ఆ జనాలు ఒక చేంజ్ కోసం చూస్తున్నారు. అందుకని లాస్ట్ టైం ఇంతకుముందు 4 సీట్లు ఉన్న బీజేపీ 77 సీట్లు వెళ్ళింది. ఇప్పుడు 77 సీట్లు ఉన్న బీజేపీ ఇప్పుడు 160 మధ్యలో, ఎక్కడో 150 మధ్యలో వస్తుంది. అక్కడ ఏంటంటే ఒక డెవలప్మెంట్ అవనివ్వలేదు, తర్వాత జనాల్ని ఒక గూండా రాజ్యం లాగా తయారు చేసి పెట్టారు. తర్వాత ఇంతకుముందు మనం ఎప్పుడో చూసుంటామేమో ఉత్తరప్రదేశ్, బీహార్లో ఏదన్నా రోడ్డు మీద మనం కొన్ని ప్లేసులు వెళ్తుంటే అక్కడ గూండాలు, పార్టీ గూండాలు వాళ్ళ బ్యారియర్ పెట్టేసి డబ్బులు తీసుకుంటారు. మా కారు నుంచి కూడా డబ్బులు అడిగారు. ఆ విధంగా ఏం చేస్తారంటే వాళ్ళు గుండాగర్ది, ఎక్కడ చూసినా భయం ప్రజల్లో. ఒక డెవలప్మెంట్ లేదు, ఒక ఉద్యోగాలు లేవు. ఇంతకుముందు 15 సంవత్సరాల క్రితం నుంచి వచ్చిన టాటా నానో ఫ్యాక్టరీ కానీ మిగతా చోట్ల కానీ ఫ్యాక్టరీలు లేవు. అక్కడ జనాలకి జీతాలు చాలా తక్కువ, 9,000, 10,000, 11,000. అందుకని మనం జనాలు ఎక్కువగా బంగాల్ నుంచి కానీ బీహార్ నుంచి కానీ జనాలు మనకి సౌత్ ఇండియాలో ఎక్కువ వచ్చి పనిచేస్తుంటారు. ఆ విధంగా ప్రజల్లో లాస్ట్ ఒక 7 ఇయర్స్ నుంచి ప్రజల్లో ఇది మొదలైంది. ఫస్ట్ టైం అంటే 2021లో అందరూ ఒకటైపోయి గవర్నమెంట్ ని డిఫీట్ చేయించకపోయారు, ఎందుకంటే భయం. ఈసారి అన్ని వర్గాలు ఒకటైపోయారు. ఇదే కాకుండా ఈ ఓటర్స్ ఎస్ఐఆర్ లో కూడా చాలా బోగస్ ఓట్లు ఉండేవి ఇంతకుముందు. ఆ బోగస్ ఓట్లన్నీ తీశారు. తీయటం మూలన ఏమైంది, అందులో సెంట్రల్ ఫోర్సెస్ పెట్టడం మూలాన ప్రజలు భయం లేకుండా వెళ్ళి ఓటేశారు. దాని మూలన చేంజ్ వచ్చింది. దీన్ని ఎన్నో సంవత్సరాల నుంచి తొక్కిపెట్టి ఉంచింది ఆ గవర్నమెంట్. ఇప్పుడు ప్రజలు బయటకు వచ్చారు. ఆ సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సెస్ పెట్టడం మూలాన భయం లేకుండా ప్రజలంతా వచ్చారు. అండ్ వన్ మోర్ రామ్మోహన్ గారు, బిగ్ బ్రేకింగ్ కమింగ్ ఆన్. తమిళనాడుకు సంబంధించి చూస్తుంటే తమిళనాడులో టీవీకే విజయ్ దూసుకుపోతున్నాడు. విజిల్ పోడింగ్ అయినట్టుగా విజిల్ గట్టిగా మోత మోగించాడు. ఆ విజిల్ దెబ్బకి ఇటు సూర్యుడు అస్తమించే సమయం వచ్చిందన్నట్టుగా డిఎంకే అస్తమించే సమయం వచ్చింది. అన్నా డిఎంకే కూడా ప్యాక్ చేసుకోవాల్సిన పరిస్థితి. టీవీకే విజయ్ పార్టీ పెట్టినటువంటి అనతి కాలంలో కేవలం 2 ఏళ్లలోనే అద్భుతమైన రిజల్ట్స్ చూడండి. సెంచరీ కొట్టేశాడు టీవీకే విజయ్. 100 స్థానాలు లీడ్ కొనసాగుతోంది. డిఎంకే కేవలం 60 స్థానాలు, అన్నా డిఎంకే 75 స్థానాలు. సో టీవీకే విజయ్ 100 స్థానాలు లీడ్ కొనసాగుతోంది. టీవీకే విజయ్ తిరుగులేని శక్తిగా తమిళ రాజకీయాల్లో ఎదగడం మొదలైంది. సో తిరుగులేని శక్తిగా తమిళనాడు రాజకీయాల్లో టీవీకే విజయ్ అద్భుతమైన రిజల్ట్స్ చూపిస్తున్నారు. పార్టీ ఫామ్ అయింది ఫిబ్రవరి 2, 2024. కేవలం 2 ఏళ్లలోనే ఇంత అద్భుతమైన మెజారిటీ. వా, అన్నా డిఎంకేని తొక్కి పెట్టి మరి టీవీకే విజయ్ ఒక్కో మెట్టు ఎక్కుతూ అధికారం దిశగా పయనం చేస్తున్నారు. సో విజువల్స్ లో మనం చూడొచ్చు, టీవీకే విజయ్ పైన టాప్ చూడండి. టీవీకే విజయ్ ఎత్ 95 అండ్ అన్నా డిఎంకే 75, డిఎంకే 60. సో విజయ్ కి తిరుగు లేదా అనిపిస్తోంది. విజయ్ దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నట్టే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా టీవీకే విజయ్ అడుగులు పడుతుంది. ఎగ్జాక్ట్ గా సమయం 10 గంటల 15 నిమిషాలు. అంటే ఆల్మోస్ట్ ఆల్ 1, 2, 3, 4 రౌండ్లు చేరుకున్నాయి అన్ని నియోజకవర్గాల్లో కూడా. రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. డిఎంకే ఆఫీస్ లో, డిఎంకే కార్యాలయంలో
సెలబ్రేషన్ తాలూకా టెంట్లని రిమూవ్ చేస్తున్నారు. ఆ విజువల్ మనం చూడొచ్చు. డిఎంకే రిజల్ట్స్ కోసమని ఏర్పాటు చేసుకుని సంబరాలు చేసుకోవడానికి సిద్ధమైంది. కానీ ఇప్పుడు ఆ టెంట్లు మొత్తాన్ని కూడా పీకేస్తున్నారు, తొలగించేస్తున్నారు. ఆ టెంట్లని తొలగించేస్తున్నారు. అక్కడ నుంచి డిఎంకే ప్రభుత్వం కోల్పోబోతుందనే సంకేతం వాళ్ళకు అర్థమైంది. 3వ స్థానానికి పరిమితం అయిపోయింది. స్టాలిన్ 3వ స్థానానికి పరిమితం అయిపోయాడు. స్టాలిన్ వేసిన మంత్రం పాచికలు పారలేదు. టీవీకే విజయ్ ప్రసంగాలు, టీవీకే విజయ్ ఇచ్చినటువంటి ఆ స్పీచెస్ అద్భుతమైపోయాయి. ఇక్కడ మరోసారి యాక్సిస్ మై ఇండియా సర్వే తన విశ్వసనీయతను చాటుకోబోతోందా అనేది కూడా అర్థమవుతోంది. చాలా సర్వేలు, ప్రీ పోల్, మ్యాట్రిక్స్, చాణక్య అన్నీ కూడా టీవీకే విజయ్ 10 నుంచి 15, 20 స్థానాలు అయితే మహా ఎక్కువ అన్నట్టుగా మాట్లాడుకొచ్చాయి. కేవలం యాక్సిస్ మై ఇండియా మాత్రమే 198 నుంచి 120 స్థానాల వరకు ఆయన గెలవబోతున్నారని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అదే సర్వే ఫలితం రాబోతోంది. టీవీకే